స్టార్ ప్రభాస్. ఈ పేరుకు కేవలం టాలీవుడ్లోనే కాదు, ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఆయన జీవితం, సినిమాల గురించి తెలుసుకునేందుకు ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ క్రేజ్ ఆయన ఒక్క రోజులో సంపాదించుకుంది కాదు. రెబెల్ స్టార్ సినీ వారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన కెరియర్ ప్రారంభంలో ప్రభాస్కి సినిమా కష్టాలు చాలానే ఎదురయ్యాయి. అయితే వాటితో ఏమాత్రం ఢీలా పడని మన 6 అడుగుల ప్రభాస్ విభిన్న కథలను ఎంచుకుంటూ హిట్లను కొట్టి టాప్ హీరోల లిస్టులో చేరిపోయారు. ఇక బాహుబలి చిత్రంలో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించేసుకున్నాడు ఈ అందగాడు. అయితే ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం చాలానే ఉంది. దాదాపు 5.5 ఏళ్ల పాటు మరో చిత్రాన్ని ఒప్పుకోకుండా కేవలం బాహుబలికే తన సమయాన్నంతా కేటాయించాడు ప్రభాస్. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఏ స్టార్ హీరో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునేందుకు సాహసించరు. అందుకే దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రభాస్కు మర్చిపోలేని హిట్ని గిఫ్ట్గా ఇచ్చాడు. అంతేకాదు, అసలు ప్రభాస్ లేకపోతే బాహుబలి ఉండేదే కాదంటూ ఆయన కితాబ్ ఇవ్వడం తెలిసిందే. ఇదిలా ఉంటే దాదాపు 17 ఏళ్లలో 19 చిత్రాల్లో కలిసి నటించిన ప్రభాస్ కొన్నిసార్లు హీరోయిన్స్ని రిపీట్ చేశారు. ముఖ్యంగా త్రిష, కాజల్, అనుష్క, తమన్నా, చార్మిలతో 2 అంతకంటే ఎక్కువ చిత్రాలు కలిసి నటించారు ప్రభాస్. త్రిష 3 చిత్రాలు, వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు. కాజల్ 2 చిత్రాలు, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్. అనుష్క 4 చిత్రాలు, బిల్లా, మిర్చి, బాహుబలి 2 పార్ట్లు. తమన్నా 3 చిత్రాల్లో, రెబెల్, బాహుబలి 1 and 2. చార్మి 2 చిత్రాలు, పౌర్ణమి, చక్రం. ప్రభాస్తో కలిసి రొమాన్స్ చేసిన టాప్ హీరోయిన్స్. అలాగే నయనతార, ఆసన్, ఇలియానా, కంగనా రనౌత్ వంటి స్టార్ హీరోయిన్స్ కూడా అతడితో ఆడి పాడారు. ముఖ్యంగా ఆయా సమయంలో టాప్ హీరోయిన్స్గా సాగినటువంటి అందరూ కనీసం ఒక్క సినిమాలోనైనా ప్రభాస్తో జోడీ కట్టారు. అంతెందుకు, ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే కూడా ప్రభాస్ తదుపరి చిత్రంలో నటిస్తోంది. అయితే ఇంతవరకు ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకుని స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? చెప్పండి చూద్దాం. సమంత అక్కినేని. 2010లో ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్కి పరిచయమైన సమంత ఇప్పటికీ స్టార్ హీరోలందరితో దాదాపు కలిసి పనిచేసింది. ఇక మహేష్, నాగ చైతన్య, ఎన్టీఆర్తో అయితే 2కు మించి సినిమాల్లో కనిపించింది. కానీ ఇంతవరకు ఆమె ప్రభాస్తో ఒక్కసారి కూడా రొమాన్స్ చేయలేదు. కనీసం అతడి చిత్రాల్లో కెమెరా అపీరెన్స్ కూడా ఇవ్వలేదు. టాలీవుడ్కి వచ్చి 9 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు సమంత ప్రభాస్తో జోడీ కట్టకపోవడం విశేషమే. వారిద్దరికి అనువైన కథ దొరకలేదో, లేక ప్రభాస్ కోసం దర్శక నిర్మాతలు సమంతని సంప్రదించలేదో తెలియదు. కానీ ఈ ఇద్దరి కాంబోలో ఒక్క మూవీ కూడా రాలేదు. ప్రస్తుతం 96 రీమేక్లో నటిస్తున్న సమంత ఈ మూవీ తర్వాత మరే మూవీ ఒప్పుకోలేదు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే సమంత సినిమాలకు దూరంగా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. భయపడకండి, అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఈ క్రమంలో ఇప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం అంటే కష్టమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక సమంతతో పాటు ఇప్పటి స్టార్ హీరోయిన్స్ అయినటువంటి రాకుల్, కీర్తి సురేష్ కూడా ప్రభాస్తో ఇంకా నటించలేదు. అయితే ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్లో తనకు ఛాన్స్ వచ్చిందని, కానీ ఆ సమయంలో కొన్ని రకాలైనటువంటి కారణాల వల్ల ఆ మూవీ ఆఫర్ని వదులుకోవాల్సి వచ్చిందని రాకుల్ ఓ సందర్భంలో తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. ఇక కీర్తి, ప్రభాస్ జోడీ భవిష్యత్తులోనైనా వస్తుందేమో చూడాలి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.